ఈ రోజున ప్రియులారా, మనలో నీతివంతమైన జీవితం కలిగి ఉండాలి, యథార్థతను బట్టి జీవించాలి. ఇదిగో మనకి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి మనకున్న చుట్టుపక్కల వారిపైన మనం నడిచే నడవడికలో యథార్థత, నీతివంతమైన జీవితం, ప్రవర్తన కలిగి ఉండాలి. అట్టివారు యెహోవాకు ప్రియులు. నీతి కలిగిన జీవితాన్ని, నీతి కలిగిన ఆ నడవడికను కలిగిన వారు వారి దీవించబడతారు అని బైబిల్ చెప్తా ఉన్నది. నీతి అనే ఆ యొక్క జీవితం నడిచినప్పుడు దేవుడు దీవించే దీవెన అది అందరికీ తేట తెల్లంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి జీవితాన్ని మనం నీతివంతంగా నడవటానికి, నీతి మార్గాన్ని ఆచరించడానికి ఇదిగో మన హృదయాన్ని, మన ఆలోచనను మనం కట్టుకోవాలి. అయితే బైబిల్లో ఒక మాట చెప్తా ఉంది, నరుని నీతి యెహోవా చిత్తాన్ని నెరవేర్చలేకపోయింది. నీతి